SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. చాలా మందిలో మనసులో ఏమో కుతూహలం ఉంటుంది కానీ శరీరం సహకరించదు. అదే విధంగా మనసు సహకరించదు. అంటే పరిస్థితులు అలా ఉంటాయమ్మా. యాక్చువల్‌గా ఏంటంటే బరువుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి బరువు తగ్గాలంటే ఆశించిన స్థాయిలో నార్మల్‌కు అంటే అతను ఉన్న ఆ యొక్క ఎత్తుకి, వయస్సుకు తగినటువంటి బరువు ఉండాలంటే ఆహారము, విహారము, ఔషధం ప్రధాన పాత్ర వహిస్తాయమ్మా. 3 ఆహారము, విహారము, ఔషధం. సో చాలామంది ఆహారాన్ని ఫాలో అవ్వమన్నా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎన్ని రకాల మందులు మింగాలన్నా మింగమని చెప్పినా మింగేవాళ్ళు ఉన్నారు. కానీ ఎక్సర్సైజ్ విషయానికి వచ్చేసరికి నా వల్ల కాదంట. అది అవ్వదమ్మా అంటారు. నా వల్లనే కాదు సార్. మీరు ఏమన్నా చెప్పండి. ఫుడ్ విషయంలో కొంతవరకు మేము ఏదన్నా కూడా వడపదార్థం ఎప్పుడన్నా తీసుకున్నా ఒకవేళ నిగ్రహంతోనే ఉండగలం కానీ అదేవిధంగా మెడిసిన్స్ మీరు ఎన్ని రకాలు ఇచ్చినా తీసుకోగలం కానీ ఎక్సర్సైజ్ అనేది చేయలేము అని కొంతమంది అంటారమ్మా. సరే, దీనికి 2 రకాల కారణాలు చెప్తానమ్మా. కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల వ్యాయామం చేయలేరమ్మా. ఎందుకంటే ఈ మోకాళ్ళ నొప్పి ఉన్నటువంటి వాళ్ళు, సయాటిక పెయిన్ ఉన్నటువంటి వాళ్ళు, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, నడుము నొప్పి ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయినటువంటి వాళ్ళు సలహా ఇవ్వడం సులభం కానీ మరి ఆచరణకు సాధ్యం కాదమ్మా. సో ఈ మెడ నొప్పులు ఉంటాయి, నడిచేటప్పుడు మరి అట్లా ఇట్లా కదలాల్సి వస్తుంది. సో కొంచెం డిస్కంఫర్ట్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు సలహా ఇచ్చినా పాటించలేరమ్మా. అదొక అనారోగ్య సమస్య. అటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు. రెండోది ఏంటంటే కుటుంబ పరిస్థితుల నేపథ్యం అమ్మా. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చెప్తాను చూడమ్మా. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. అదేవిధంగా పెద్దవాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి ఆడవాళ్ళకు ఉంటుంది. సో బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారు, లేకపోతే అనారోగ్యంగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వయసు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు కలగజేయాలంటే మరి ఇంట్లో ఆడవాళ్ళు ఉండి ఏదో చేస్తుంటే కదమ్మా టయానికి. సో టైం తప్పితే మన వాకింగ్ దానికి వీలు పడదు వాళ్ళకు. ఏమైనా వాకింగ్ అంటే ఉదయం సాయంత్రం జనరల్ వాకింగ్. ఉదయం చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి, తర్వాత ఈవినింగ్ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. మరి జాబ్కు పోయేటువంటి వాళ్ళైతే ఉదయం జాబ్ పోయి సాయంత్రం వచ్చేసరికి అక్కడికి వాళ్ళు అలసిపోతారు. వాళ్ళకు మనసులో ఉన్న ఇలాంటి కారణాల వల్ల అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇలాంటి వృత్తిరీత్యా మరి ఆ యొక్క కార్యకలాపాలు నిర్వహించి రావడం వల్ల కూడా మరి ఎక్సర్సైజ్ చేయలేరమ్మా. సో మరి ఇలాంటి వాళ్ళ కోసం మీరు అన్నట్లు ఏమంటే మనసుంటే మార్గం ఉంది, పట్టుదలగా కృషితో సాధించవలేటువంటి ఆ యొక్క తపన ఉంటే మాత్రం సాధించవచ్చమ్మా. ఎలాగంటే అమ్మా, రోజు 3 సార్లు డైట్ తీసుకోవాలి. ఎలాంటి డైట్ కూడా చెప్తామా, సింపుల్ అమ్మా. ఒక 15-20 రోజులు అలవాటు చేసుకుంటే చాలమ్మా. అది కూడా పెద్ద కష్టమేం కాదు. సో మార్నింగ్ కంపల్సరీగా వారంలో కనీసం 5 రోజులు 6 రోజుల పాటు ఉదయం పూట స్ప్రౌట్స్ తినాలమ్మా. మొలకెత్తినటువంటి విత్తనాలు. సో మనకు ఈ మధ్యకాలంలో బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. మొలకెత్తిన లేకపోతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో పెసలు, శనగలు ఇలాంటివి మొలకెత్తించేసి ఆ విత్తనాలు, అందులో ఈ టమోటా ముక్కలు, తర్వాత కీరా దోస, తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, జీరా పౌడరు, పెప్పర్ పౌడరు, నిమ్మరసము, వాట్ నాట్ ఎల్స్ అమ్మా. ఎంత రుచికరంగా కావాలంటే ఆ విధంగా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చమ్మా. ఏ ప్రాబ్లం ఉండదు. ఆ ఉప్పు లేని లోటు కూడా ఈ యొక్క నిమ్మరసం ఇవన్నీ కలవడం వల్ల, మిరియాల పొడి కలవడం వల్ల ఉప్పు లేని లోటు కూడా తెలియదమ్మా అలాంటి పదార్థాల్లో. సో క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు ఇవన్నీ వేసుకొని తిట్టుకోవచ్చు బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో. వారంలో 5 రోజులు 6 రోజులు కంపల్సరీ అమ్మా. 1 or 2 days బ్రేక్ఫాస్ట్ టైంలో. సో రిమైనింగ్ డేస్ మీ చాయిస్ అమ్మా. వారంలో పెండింగ్ పెట్టుకొని ఏదైతే తినాలనుకున్న టిఫిన్ 2 రోజులు 2 days మీ ఇష్టం అమ్మా. పూరీలు, ఇడ్లీ, చపాతీ, దోశ లిస్ట్ రాసి పెట్టుకోండి. ఆ 2 days లో ఏమన్నా తినండి. 5 days మాత్రం కంపల్సరీ ఫాలో కావాలి. ఇది మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం వచ్చేసమ్మా, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూడా, ఎందుకంటే మనం అంతా బియ్యం లేని మన ప్రాణాలు ఉండలేవు కదమ్మా. సో ఆ విధంగా అన్నం తినకపోయేసరికి కూడా మనసు లాగుతుంటుంది. ఆ వెయిట్ తగ్గే పరిస్థితి. 2 రోజులు 3 రోజులు మానేస్తే బెంగగా ఉంటుంది. చాలా మంది కూడా ఏదో కోల్పోయినట్టుగా అలా అనిపిస్తుంటది రైస్ లేకపోతే. అంత అడిక్ట్ అయిపోయాం రైస్. అవునవునమ్మా, చాలా మంది అంతేమ్మా. మేము ప్రాక్టీస్ లో కూడా చూస్తుంటాం కదా. సార్ ఇది కాకుండా మీరు ఏదైనా చెప్పండి సార్, అన్నం మానంది అన్నం మాత్రం మమ్మల్ని మానేయమని చెప్పద్దు, మా వల్ల కాదు సార్ అని చెప్తున్నాం. మీరు ఎన్ని శిక్షణ పెట్టండి భరిస్తాం కానీ ఇదైతే మా వల్ల కాదంటున్నామా. వాళ్ళకి ఏంటంటమ్మా కొంచెం మాడిఫికేషన్ అమ్మా. దంపుడు బియ్యం కానీ ముడి బియ్యం కానీ తీసుకొని, ముడి బియ్యం అంతేమ్మా సరిపోతుంది. సో ప్రిఫరబుల్లీ అది చాలా మంచిది. సో ఆ బియ్యంతో అన్నం చేసేసుకొని అప్పుడు కూడా ఈ కూరలు, తర్వాత ఈ పప్పు ఇవన్నీ చేసుకోవచ్చు అమ్మా. చేసుకొని మజ్జిగ ఇవన్నీ చేసుకొని బాగా
తృప్తికరంగా తీసుకోవచ్చు. ఓకే. అప్పుడు కూడా ఏంటంటే రైస్ తక్కువ ఉండాలమ్మా ప్రమాణము, కర్రీస్ ఎక్కువ ఉండాలి. ఆ! ఆ కర్రీస్, రైస్ కర్రీస్ చేసుకున్నప్పుడు కూడా సాల్ట్ ఊరికే జస్ట్ టేస్ట్ కోసం వేసుకోవాల్సిందే కానీ కొంచెం తగ్గించుకోవాలి. అంతేమ్మా. రోజువారీ తినే దాని మీద తగ్గించాలి. తగ్గించాలమ్మా. అది ఓకే. కూడా కొన్నాళ్ళకు అలవాటు. నిమ్మరసము తర్వాత ఈ పెప్పర్ వేస్తే ఉప్పు లేని దోషం కూడా పోతుందమ్మా. ఓకే. ఉదాహరణకు ముఖ్యంగా ఈ పప్పు ఇలాంటి కూరలు చేసేటప్పుడు ఈ మునగాకు ఇలాంటివి చేసేటప్పుడు అయితే గిన కొంచెం ఉప్పు లేని దోషం అసలు కూడా ఉండదమ్మా. ఏంటి సార్? మునగ ఉప్పు నీళ్ళ దోషమా? లే ఉప్పు అమ్మా. ఆ! ఆ! ఇప్పుడు మనకు ఉప్పు లేనిది టేస్ట్ రాదు కదమ్మా. అవును. సో మునగాకు ఇలాంటి వాటితో వండినప్పుడు ఏమంటే హ్మ్. మనం ఉప్పు కలపోయినా ఆ టేస్ట్ వస్తుందమ్మా. హుహు. మనం నిమ్మరసము తర్వాత మిరియాల పొడి వేస్తాం కాబట్టి. హ్మ్. సో ఆ విధంగా రైస్ తగ్గించుకొని కూరలు ఎక్కువ కలుపుకొని తినేసేసి తినేయొచ్చు. మధ్యాహ్నం పెరుగు కానీ మజ్జిగ కానీ తినేసేయచ్చు. అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసేమా. సో వీలైనంత వరకు అర్లీగా డిన్నర్ తీసుకోవాలి. తినడానికి ట్రై చేయాలి. డిన్నర్ కూడా ఎలా ఉంటుందమ్మా, ఈ డ్రై నట్స్ అమ్మా. అంటే ఇప్పుడు పుచ్చకాయ గింజలు, తర్వాత గుమ్మడి, దోస విత్తనాలు, తర్వాత ఇలాంటివన్నీ చిన్న సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఇవన్నీ ఒక హాఫ్ టీ స్పూన్ అలా తీసుకొని నానబెట్టేసుకోవాలా? ఒక 7-8 గంటలు నానబెట్టేదమ్మా. మధ్యాహ్నం నానబెట్టినా లేదా 10-11కి మార్నింగ్స్‌లో 10:00కి. ఆ టైం నానబెట్టేసి ఈవినింగ్ అంతా బాగా నానిపోయింటాయమ్మా. ఆ! అవిన్ను తర్వాత సీజనల్ ఫ్రూట్స్. హ్మ్. సీజనల్ ఫ్రూట్స్ కూడా మనకి ఏవి దొరుకుతాయి, ముఖ్యంగా మాత్రం యాపిల్, తర్వాత జామ, వీలైతే జామ దొరికిన రోజులు జామ తీసుకోవచ్చు. యాపిల్ దొరికిన రోజు ఆపిల్ తీసుకోవచ్చు. అదేవిధంగా కమల, బత్తాయి ఇలాంటి పళ్ళు తీసుకొని తర్వాత ఒకటి మల్టీగ్రెయిన్ రోటీ పుల్కా. సో మల్టీ మిల్లెట్ కానీ మల్టీగ్రెయిన్ కానీ ఆ పుల్కా తయారు చేసుకొని అందులో కూడా దాదాపు ఒక 1/2 కిలో 1/2 కిలో వెజిటబుల్ కూరమ్మా. లీఫీ వెజిటబుల్ కానీ నాన్ లీఫీ వెజిటబుల్ కానీ కూర రెండు కలిపి కానీ అమ్మా. సో ఆకుకూరలతో చేసింది కానీ కూరగాయలతో చేసింది కానీ రెండు కలిపి కానీ ఇంచుమించు దాదాపు 1/2 కిలో నుంచి 1/2 కిలో కూర చేసుకోవాలమ్మా. అక్కడ కూడా బాగా గుర్తుపెట్టాల్సింది. సో సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటమ్మా, ఈ చపాతీలు రోటీలు అవి తీసుకున్నప్పుడు కూర తక్కువ తీసుకుంటుంటాము. అన్నం కూడా అంతేమ్మా. సో అన్నం ఎక్కువ తీసుకుంటాం, కూర తక్కువ చేసుకుంటాం. ఇక్కడ రివర్స్ చేసుకోవాలమ్మా. సో ఈ కూరను చపాతీని నంచుకున్నట్లు చపాతీని కూరలాగా భావించేసేసి కూర తీసుకొని చపాతీ నంచుకొని తిన్నట్లు తినాలమ్మా. సో అలా తినేసేసి ఏదైనా సలాడ్స్ అవి తీసుకున్నా సరిపోతుందమ్మా. సో ఈ విధంగా ఈవినింగ్ డిన్నర్ పూర్తి చేసేయాలి. ఈ పద్ధతిలో రోజు 3 సార్లు ఆహారం తీసుకుంటూ ఏమో క్షేమదాయకమైనటువంటి సింపుల్ రెమెడీ చెప్తానమ్మా. చాలా సింపుల్, చాలా చీపు, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎలాగంటే ఈ 3 పూట్ల ఆహారం తీసుకుంటే ముందమ్మా ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల ముందు ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో ఒక 5 ml నిమ్మకాయ రసం. నిమ్మకాయలు మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండేటివి కదమ్మా. ఎక్కడికైనా మనం తీసుకుపోవచ్చమ్మా, ఎక్కడికైనా వెళ్ళినా. సో నిమ్మకాయ రసం 1 స్పూను. అదేవిధంగా యాపిల్ సైడర్ వినేగర్ అని చెప్పేసి దొరుకుతుందమ్మా. ఈ మధ్య వరల్డ్ వైడ్ గా చాలా దానికి క్రేజ్ వచ్చింది. వెయిట్ లాస్ అయ్యేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి యాపిల్ సైడర్ వినేగర్ అదొక 5 ml. తేనె 5 ml. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ బిఫోర్ ఫుడ్ 10 మినిట్స్ 15 మినిట్స్ ముందు తీసుకోవాలి. 3 పూట్ల తీసుకోవాలా? ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమైందంటే బ్రహ్మాండమైన మార్పు వస్తుందమ్మా. మీరు ఏ ప్రశ్న అయితే నన్ను వేశారో, అంటే ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ తగ్గడానికి మార్గాలు ఏ విధంగా అయితే అడిగారో అదే పద్ధతిలో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఫాలో కావడం వల్ల వితౌట్ ఎక్సర్సైజ్ గ్రాడ్యువల్ వెయిట్ లాస్ వచ్చేస్తారమ్మా. ఆరోగ్యకరమైనటువంటి వెయిట్ లాస్. అది కూడా అది అనారోగ్యకరమైనటువంటి వెయిట్ లాస్ కాదనమాట.